కొనుగోలు కేంద్రాలన్నిటివి చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ 10 రోజులైనా కానీ ఎవడు కొనేటోళ్ళు లేడు. సంచులు అందుబాటులో లేవు. కొట్లాడితే సంచులు వస్తాయి, అది రంధ్రమైన సంచులు వచ్చినాయి. వర్షం పడంగానే మళ్ళీ నానబెట్టాలి, ఎండబెట్టాలి. మళ్ళీ జర ఎండగానే మళ్ళీ తురుపు పట్టగానే మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ తడిసిపోతాయి. ఇట్లా ఈడ ఆ రైతులు, మా కిష్టయ్య రైతు, మా చెన్నయ్య, మా నరేందర్, మా లక్ష్మణ, మా అక్క, ఈడందరూ కూడా 10 రోజులు అయింది, వారం రోజులు అయింది. మేము పడిగాపులు కాస్తున్నాము. వర్షం పడ్డది, మొత్తం కొట్టుకుపోయినామని చెప్తున్నారు. ఎవరు బాధ్యులు అవుతారు దీనికి? దీని మీద ఎవరైనా పర్యవేక్షిస్తారా? జిల్లా కలెక్టర్ కానీ, అడిషనల్ కలెక్టర్ ఆయన ఫోన్ కూడా ఎత్తట్లేదు, రెస్పాన్స్ లేదు. ఇగో పైసలు మాఫీ కాలేదని ఒకరు అంటున్నారు. ఇంకో ఆయన వచ్చి తులం బంగారు ఏమైస్తారని అడుగుతుంది. వాళ్ళు ఇస్తారంటే తులం బంగారు ఏమైనా, రైతు బీమా ఏమైనా అడుగుతుంది. చనిపోయిన వాళ్ళకు రైతు బీమా వస్తలేదని, రైతు బంధు వస్తలేదని, రుణమాఫీ అయింది అంటున్నారు. ఈయన 10 మంది ఉన్నారు, ఈయన 10 మంది ఉన్నారు. ఏం పేరు? అంజిలా. ఎంత ఉంది నీకు? 44 అన్నారు అన్న. మళ్ళీ కేసీఆర్ లెక్కల్లో 250 మాపైనా అన్నారు. మళ్ళీ ఇప్పుడు 28 గంట 30 గంట రుణమాఫీ కాలేదు. ఈ 50,000 40,000 కూడా రుణమాఫీ కాలేదు, మొత్తం అయిందని చెప్తారు. నేను 8,000 తీసుకున్నానా, 8,000కు 7,000 మిత్తి కట్టిన. 8,000 తీసుకున్నామే, 8,000 కూడా మాఫీ కాలేదు. మరి ఎవరికి మాఫీ అయింది మొత్తం 100%? అర్థం కావట్లేదు. రైతు బంధు పడుతుందని చెప్తున్నారు, ఎవరికి పడుతున్నాయి అర్థమవుతలేదు. ఎకరన్నర 2 ఎకరాలలో కూడా ఇంకా రాలేదని చెప్తున్నారు. బోనస్ లేదు, బోనస్ ఇస్తామన్నారు, బోగస్ అయింది. ఏం పేరమ్మా? మంగమ్మ, ఎర్రగుల మంగమ్మ. ఎంత ఉంటే నీకు? అయిందా? కాలేదు. ఈడ ఉన్నటువంటి 50 మంది రైతులలో 40 మంది చెప్తున్నారు మాకు కాలేదని చెప్పని. మరి ఎవరికి మాఫ్ అయింది రైతు బంధు అర్థం కావట్లేదు. బోనస్ ఎవరికి ఇచ్చినో అర్థం కావట్లేదు. ఇంత ఘోరమా? కనీసం పండిన పంటను కొనుక్కొని పోమంటే 1,00,000తో కొరిలు పెడుతున్నారు. దుమ్ము ఉంది అంటారు, ఓసారి మొత్తం తురుపాటమంటారు. తురుపాటినాక కూడా తురుపాటిన తర్వాత ఇంకొక కొరి సంచులు లేవని, సంచులు వచ్చే లోపల వర్షం పడే కొట్టుకుపోయిన. దీనికి ఎవరు బాధ్యత? నేను చెప్తా ఉన్నా, దయచేసి వడగండ్ల బాధితులకు ఎకరకు కనీసం 30,000 చొప్పున వాళ్ళకి గట్టియాలి. ఇవాళ మార్కెట్కి వచ్చినామంటే నెక్స్ట్ డేనే తీసుకొని పోవాలి. ఒకవేళ తేమ అనేది కరెక్ట్ లేకపోతే చెక్ చేసుకోండి ఇమ్మీడియట్ గా. ఇదెక్కడి అన్యాయం, ఇదెక్కడి న్యాయం? ఇంత పూర్తి అన్యాయం ఇది. ఏదో 14 లక్షలు వలసపోయిన జిల్లా ఇది. కొట్లాడి కష్టాలు పడి తెలంగాణ తెచ్చుకొని రైతులు హ్యాపీగా బతుకుతుంటే ఇవాళ లేనిపోని అడ్డగోలు హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేరకుండా మళ్ళీ బాజాప్తా చెప్తున్నారు. ఎంత బాజాప్తా అంటే మనకి డౌట్ వస్తుంది. ఒరే మొత్తం రుణమాఫీ అయిపోయింది, రైతు బంధు మొత్తం పడ్డాయి అంటే మనమే బ్యాంక్ లో చూసుకునేమా అన్నట్టు, బోనస్ మొత్తం పడ్డది అని బోగస్ మాట్లాడితే కూడా నిజంగానే పడ్డదా ఏమని చూసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంత అన్యాయం అనేది ఎక్కడ లేదు. ఖచ్చితంగా రైతులు సిద్ధంగా ఉన్నారు. రుణమాఫీ ఎంతమందికి అయిందో ఊర్లలో, రైతు బంధు ఎంతమందికి పడ్డది, ఇస్తాను స్కూటీలు ఎక్కడ పోయినాయి, తులం బంగారం ఎక్కడ పోయినాయి. నవ్వులాటలాగా అయిపోయింది. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే ఇది కరువు జిల్లా కన్నా కష్టాలు పడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి 90% పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కరువైన రిజర్వాయర్ అయింది, ఉదండపూర్ రిజర్వాయర్ అయింది, ఒట్టెం అయింది, ఏదులు అయింది. టోటల్ గా అన్ని రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి టెండర్ పెట్టిన కాలువలు క్యాన్సిల్ చేయకుండా అదే కాలువలు లోగిన అయిపోయేది. ఈ పాటికి వెంటనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు టెండర్లు విలువాలే. కాలువల టెండర్లు 90% పూర్తి అయిన ప్రాజెక్టుకు 10% పూర్తి చేయాలి. మీరు ఎవరి పేరైనా పెట్టుకోండి. మరి ఈ 3 నెలల్లోనే టెండర్ పిలిచి కంప్లీట్ చేసుకోవాలి. మన ప్రొసీజర్ మొత్తం కూడా రైతులకు ఇస్తున్న హామీలన్నీ కూడా నెరవేర్చాలి. బోగస్ మాటలు అన్ని బంద్ చేసి ఇస్తున్నవన్నీ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇవ్వకపోతే మాత్రం రైతులు మాత్రం ఊరుకో.